హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. ఈరోజు మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ హైలీ టాలెంటెడ్ పర్సన్ వినీత్ చెట్టి ఉన్నాడు మనతో పాటు, అలియాస్ టెడ్డీ బాయ్ అనమాట. సో తను టెడ్డీ బేర్ది కంప్లీట్ యూనిఫామ్ లాంటిది వేసుకొని తను వీడియోస్ చేస్తుంటాడు, చాలామందికి హ్యాపీనెస్ ఇస్తుంటాడు. కానీ ఆయన లైఫ్లోనే హ్యాపీనెస్ అనేది లేదు. ఒకటి, మనకి చిన్నగా ఉన్నప్పుడు ఏం జరిగినా మనకు తెలియదు కాబట్టి మనం మర్చిపోతాం. కానీ ఆయన లైఫ్లో సిస్టరే తన లైఫ్ అనుకుంది. అలాంటి సిస్టర్కి ఒక డిసీజ్ ఉంది. తను ఎన్ని రోజులు బతుకుతుందో తెలీదు. డబ్బులు ఉంటేనే ఆ డబ్బులు ఉన్న రోజులే తను బతకగలదనే న్యూస్ విన్నప్పుడు ఎలా ఉంటుంది. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది, ఎవ్వరు ఫేస్ చేయలేరు. అండ్ బ్రదర్ వచ్చేసి సినిమాలో ట్రై చేయడానికి వచ్చిండు. అక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నాడు అంటే, కొన్నిసార్లు ఫుడ్ లేకుండా ఫుట్పాత్ మీద పడుకోవడం కానీ, పడుకున్న వాళ్ళ కష్టాలు చూపించడం కానీ చాలా జెన్యున్గా వీడియోలు చేస్తాడు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, ఒక టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకుంటే అది ఇంత లావుగా ఉంటుంది, దాని లోపల అసలు శ్వాస ఆడదు, ఉబ్బరిస్తుంటుంది. సో అలాంటి రిస్క్ కూడా తీసుకున్నాడు. అండ్ తను సూసైడ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే తన కష్టాలు చూసి హర్ష సాయి బ్రదర్, మీకు అందరికీ తెలుసు, హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సో హర్ష సాయి బ్రదర్ కూడా కలిసి తనకు హెల్ప్ చేశాడు. కానీ హర్ష సాయి బ్రో ఎవరెవరికి హెల్ప్ చేసారో వాళ్ళందరికీ మేలే జరిగింది. మరి తనకి ఏం జరిగిందో తన మాటలను అడిగి తెలుసుకుందాం. సో టెడ్డీ బాయ్ మనతో పాటు ఉన్నాడు. హాయ్ చిట్టి. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? మంచిగా. సో నీ వీడియోలు చూసి అందరు నవ్వుకుంటారు, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూసే ఆడియన్సే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కామెంట్లు పెట్టడం, అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ దేనికి యూజ్ చేస్తున్నాడు, అసలు వాళ్ళ అక్కకి ఎలాంటి డిసీజ్ వచ్చిందని చెప్పేసి జనాలు చూడకుండా డైరెక్ట్గా ఆ అమౌంట్ తీసుకొని నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు, అక్కడ మీ అక్క ఎలా ఉందని కూడా తెలుసుకోకుండా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు వాళ్ళే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే నెగిటివ్ కామెంట్లు పెట్టేసరికి కొంచెం. అక్క డిసీజ్ గురించి, నెగిటివ్ కామెంట్స్ గురించి తరుతూ మాట్లాడదాం. అసలు మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ వినీత్? మా ప్రాపర్ వచ్చేసి కడపన్న, బ్రహ్మంగారి మఠం దగ్గర ఒక విలేజ్. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? నేను, మా అక్క, అమ్మ, నాన్న ఎక్కువ రాకపోతుండే మందు అలవాటు ఉండడం వల్ల. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటా అమ్మనే మాకు కాలేజ్ ఫీజు ఇవన్నీ కట్టడం. కానీ టోటల్గా మమ్మల్ని చిన్నపిల్లల్లాగా చూసుకునేది మా మేనమామ. వాళ్ళు లేకపోతే ఈ పాటికి మేబీ మంచిగానే ఉండేవాళ్ళం, కానీ పూర్తిగా ఇలా కూర్చోడానికి కూడా ఉండేవాళ్ళం కాదు. పూర్తిగా చిన్న పిల్లల్లాగా మా మామ చూసుకున్నాడు. ఇప్పుడు కంటి పాపలాగా చూసుకొని వాళ్ళ కూతురులాగా పెంచుకున్న మా అక్కని కలెక్టర్ చేసుకుందాం అనుకున్న మా మేనమామ వాళ్ళ కళ కూడా అంటే కళ చనిపోయిందనేసి ఒక రకంగా వాళ్ళు కూడా ఒక లోకంలోకి వెళ్ళిపోయారు. మైండ్ వాళ్ళు అసలు నాకన్నా ఇంకా వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్. మరి వాళ్ళు ఎలా తట్టుకున్నారో, ఆ డిసీజ్ రావడం ఏంది, ఆ పాపకు తన లైఫ్ గోల్ అనేది సైడ్ అయిపోవడం ఏంది, మొత్తం మేబీ ఎవరికి లేదన్న. ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది వినీత్? 22. అక్క ఏజ్ 24. ఓకే. అక్కకి డిసీజ్ వచ్చిందని మీకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ తెలుసు? రీసెంట్గా డిసీజ్ ఐడెంటిఫై అయ్యి 1 year, ఓన్లీ 1 year. తను స్ట్రగుల్ అవుతున్నది 4 years నుంచి. ఆ 4 years నుంచి మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. 3 years తను ఆ వ్యాధి ఎలాంటిదో తెలియక పాపం నరకయాతన పడింది. ఈ 1 yearతో నేను ఫైట్ చేయడం, అంటే ఈ 3 years నేను డిగ్రీ చదువుతా, హోటల్లో పని చేసుకొని అక్కడ చూపించుకునేవాడిని. కానీ చూపించుకున్నప్పటికీ ఐడెంటిఫై చేయలేరు కదా డాక్టర్లు ఎవరు. కానీ చిన్నగా అమౌంట్ అయిపోవడం, చూపించుకోవడానికి మొత్తం మా దగ్గర అమౌంట్ అయిపోయింది, మేనమామ వాళ్ళ దగ్గర. ఇంకా ట్రై చేసినప్పటికీ అమౌంట్ లేకపోయేసరికి మా ఊర్లో నుంచి కొంతమందికి ఫండ్ రైజ్ చేసుకోవడానికి కొంచెం అడిగాం. అప్పుడు దాదాపు 7 lakhs వచ్చింది. ఒకరు 1.5 lakh, 10,000, 5,000, 50,000 అలా ఎక్కువ మొత్తంలో ఇచ్చినప్పటికీ ఆ అమౌంట్ గ్యాదర్ చేసి మేము CMC హాస్పిటల్, ఇండియాలో టాప్ 3 హాస్పిటల్, అక్కడికి వెళ్ళి చూపించుకుంటే ఆ డిసీజ్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే ఇంకా చూడన్న, ఆ డిసీజ్ తెలియక, దాన్ని బయటికి తెలియపలేక, చాలామంది డాక్టర్లు చెప్పలేక, ఎంతోమంది పల్లెటూరులో అమ్మాయిలు వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, అలాంటి అమ్మాయిలు తెలియక ఎంతమంది చనిపోయారో కూడా అర్థం కావట్లేదు. మేబీ ఆ అమౌంట్ మా ఊరు నుంచి రావడం వల్ల CMC హాస్పిటల్కి వెళ్ళి మేము ఆ డిసీజ్ ఐడెంటిఫై చేయించుకున్నాం. మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకా ఇంటికి వచ్చాం, ఆ అమౌంట్ మొత్తం 7 lakhs కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఇంటికి వచ్చాక ఇంకా నేను హోటల్లో వర్క్ చేసుకుంటా ఇలా ఉన్నా. ఆలోచించా, ఈ టెడ్డీ డ్రెస్ ఉపయోగిస్తే మేబీ మా అక్కకు ఫంక్షన్ల ద్వారా ఉపయోగపడితే, నేను వీడియోలకు కూడా అవసరం లేదు, ఆ ఫంక్షన్లకు, ఈ బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ ఫంక్షన్లు, డీజే ఇలాంటి వాటన్నిటికీ నేను వెళ్ళి అక్కడ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసి లోపల బాధపడేవాడిని అన్న. అసలు ఊపిరాడదు. మాటికి తీద్దామనుకుంటే జనాలకు నేను తెలుసు మంచిగా, అంటే మంచి లైఫ్లో ఎటువంటి కష్టాలు లేని లైఫ్లో చూసిండ్రు. అప్పుడు జనాలకు నేను చూపించలేక ఫేసు, లోపల బాధపడుతుంది, ఇదంతా మా అక్క కోసం చేసుకుంటున్నా అని చెప్పేసి ఎంతో బాధపడితే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు మొత్తం కలిపి హాస్పిటల్లో చూపించుకుండేవాడిని. ఉన్నట్టుండి మైండ్లో థాట్ వచ్చింది, ఈ అన్నయ్య హర్ష సాయి ఎప్పటి నుంచో ఫాలోవర్ అతనికి. కానీ
ఆయన దగ్గర నుంచి హెల్ప్ అడుగుతా అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. అసలు ఈ టెడ్డీ థాట్ ఎలా వచ్చింది నీకు? టెడ్డీ థాట్ అనేది అక్క పడుతున్న బాధను చూడలేక ఆలోచనలు ఒక్కని కూర్చుండేవాడిని. మంచిగా ఉన్న లైఫ్ ఇలా ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఏ తప్పు చేసాము అసలు మేము, మంచిగా దేవునికి కూడా పూజ చేస్తుండే, అసలు దేవుడు ఉన్నాడా లేదనే థాట్స్ రావడం, ఇంకా చిన్నగా నేను ఒక్కరిని కూర్చోవడం, ఎక్కువ ఆలోచించడం, ఈ ప్రాసెస్లో టెడ్డీ ఉపయోగించా. ప్లస్ ఆయన దగ్గరికి వెళ్ళే ఆలోచన కూడా నాకు రావడం కూడా ఒంటరిగా ఎప్పుడు కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని అన్న, అందుకు ఆలోచన వచ్చింది అంతే. ఇప్పుడు హర్ష సాయి బ్రదర్ ఎట్లా కలిసి నీకు? ఆ ఫ్లెక్సీ పట్టుకొని టెడ్డీ డ్రెస్ వేసుకొని ఇంకా అలానే 7 days అప్పుడు మీచాంగ్ తుఫాన్ వచ్చింది, December 8 కలిసాం అన్నని. అప్పుడు వచ్చి సడన్గా కార్లో ఎక్కించుకొని వచ్చేసి అట్లా దేవుడిలాగా అలా వచ్చి అలా హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఆ ఫ్లెక్సీ తీసుకొని బీచ్ కాడ నిలబడ్డావు, హర్ష సాయి అన్న డైరెక్ట్ వచ్చిండు కదా, సో ఆయన నీ దగ్గరకు వస్తుండని నీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే వస్తారని చివరి క్షణాల్లో తెలిసింది అంతే, ఇంకా మాటల్లో చెప్పలేను అసలు. అంతకుముందు కూడా నన్ను వాళ్ళు ఫాలో చేసి ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ నన్ను కలిసిన తర్వాత వాళ్ళ టీమ్మేట్స్ చెప్పారు, నిన్ను మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నావు, నువ్వు మంచిగానే పోరాడుతున్నావు, అందుకు మేబీ ఇంత తొందరగా నీకు సారి హెల్ప్ చేసే అవకాశం ఏర్పడిందంటే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఎఫెక్ట్ అలా ఇచ్చావని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఎంత హెల్ప్ చేసిండు? 5 lakhs అక్షరాల. 5 lakhs ఏం చేసినావు 5 lakhsని? ట్రీట్మెంట్కే యూజ్ చేశా అన్న. ఒక 70,000 వరకు హెల్పింగ్ వీడియోస్కి యూజ్ చేశాయి. ఎందుకంటే మేబీ అలా చేయడం వల్ల మిస్యూజ్ అవుతుంది, కానీ మేబీ మంచిగా వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ కూడా రన్ చేసుకుంటే ఆ అమౌంట్తో మా అక్కను చూపించుకోవచ్చు. ప్లస్ మనం జనాలకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది, అమౌంట్ ఏం వేస్ట్ కాదు, చేసేది కూడా మనం పేదవాళ్ళకే అని చెప్పేసి అనుకుంటా. కానీ మేబీ కొన్ని పరిస్థితుల వల్ల 2 months అక్క సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఈ పెనాయిల్ తాగి లోపల పేగులన్నీ కొంచెం ఇబ్బంది అయిపోయాయి, ఇంకా అవి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. అందువల్ల ఇంకా 2 months అంతా గ్యాప్ ఇచ్చేసా, అట్లా అకౌంట్ రీచ్ చేసుకోలేకపోయినా, ఇన్స్టాగ్రామ్ రీచ్ చేసుకోలేకపోయా, ఇంకా అలా పూర్తిగా బ్యాకప్ అయ్యా. ఫినాయిల్ ఎందుకు తాగింది అక్క? నేను ఇంకా అడ్డము లైఫ్లో, నువ్వు మంచిగా ఉండే, నా వల్ల నువ్వు సఫర్ అవ్వడం ఎందుకు, నేనే లేకపోతే ఆయన ఇచ్చిన డబ్బులతో నువ్వు లైఫ్లో ముందుకు వెళ్తావని చెప్పేసి. సో ఏం ఎఫెక్ట్ కాలేదా ఫినాయిల్ అయితే అక్కకి? పేగులు ఎర్రగా అయ్యాయి ఎక్కువ, మేబీ ఇంకొంచెం టైం చూసుకుంటాం, దాని ప్రకారం అవి ఎంత మోతాదులో ఎఫెక్ట్ అయ్యాయో దాన్ని బట్టి మనం చెప్తామని చెప్పారు. ఇప్పుడు అక్క తమ్ముడు నువ్వు ఇంత పోరాడుతున్నారు కదా, సో హర్ష సాయి బ్రదర్ హెల్ప్ చేసిన అమౌంట్ కొంచెం ట్రీట్మెంట్కి వాడినావు, 70,000 వేరే వాళ్ళకి హెల్పింగ్కి వాడినావు కదా, సో నీ కామెంట్ సెక్షన్లో చూస్తే హర్ష సాయి దగ్గర డబ్బులు దొబ్బేసి వెళ్ళి హ్యాపీగా సిటీలో ఎంజాయ్ చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు అని కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు అట్లా? అదే ఒక మనిషి వెనక కష్టపడుతున్న చూడరు, ముందు తను ఎలా పాస్ అవుతున్నాడని చెప్పేసి లైఫ్ని అదే చూస్తారు, కానీ వెనక ఉన్న కష్టం చూడరు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఫోన్ వచ్చింది, అక్క ఎలా ఉందని చెప్పేసి ఆలోచిస్తున్నా, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏం చెప్పట్లేదు కదా జనాలకి, కానీ అది ఏది ఆలోచించారు జనాలు, ఒక మాట ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడేస్తారు. ఇప్పుడు మార్నింగ్ నువ్వు బాగానే ఉన్నావు నేను ఫోన్ మాట్లాడినప్పుడు, ఇక్కడ రాగానే మొత్తం నీ ఫేస్లో అన్నీ చేంజ్ అయిపోయినాయి ఎక్స్ప్రెషన్స్, ఎందుకు? అదే రీసెంట్గా ఫోన్ వచ్చింది, అక్క మామూలుగా మంత్లీ హాస్పిటల్కి తీసుకోకపోయాను, మామూలే, అది ఎంత పడకపోయినా మామూలే, కానీ గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ అయిందంట, కొంచెం రా అని చెప్పేసి చెప్పారు, ఇంకా మేబీ రేపు టుమారో జర్నీ స్టార్ట్ చేయాలా. ఓకే, ఇప్పుడు దగ్గర ఒక 15 లక్షల వరకు పెట్టి ఉంటావు అక్కకి? 18 lakhs దాటిపోయింది. నువ్వు కష్టపడ్డాయి కొన్ని ఫండ్స్, కొన్ని గోల్డ్, హౌస్ మొత్తం కొంచెం అంత అప్పుల వాళ్ళ చేతిలో ఉంది. మరి ఇప్పుడు ఇన్ని లక్షలు పెడితే ఎలాంటి పెద్ద రోగమైనా నయం అవుతుంది కదా, మరి అక్కకి నయం అవ్వకపోవడానికి రీజన్ ఏంది? అది నయంగా డిసీజ్ రావడం వల్లనే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏదో సైకాట్రిస్ట్కి కూడా చూపించాలన్నా, అదేంది మెయిన్? అదే అన్న, ఇప్పుడు డిసీజ్తో బాధపడుతున్నా కానీ కొంచెం ఉండగలం, కానీ మానసికంగా ఒక పిచ్చి వ్యక్తి అంటే మంచిగా ఉన్న అమ్మాయి ఇలా గోడ గుద్దుకుంటుంటే అది చూడలేం కదా అసలు, మంచిగా ఉండే దేవతలాగా, కానీ ఏడ్చకుండా అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మా వాళ్ళు చూసి బాధపడతారు. సో ఇంకెన్ని డేస్ పడతా అంట సిస్టర్ తగ్గడానికి? అది మనం ధైర్యంగా ఉండాలన్న, ఏది శాశ్వతం కాదు, బట్ మనము మంచి తిండి పాజిటివ్ వేలో తీసుకెళ్తే మనము తొందరగా రికవరీ ప్రాసెస్కి తీసుకెచ్చు. సరే, ఇప్పుడు అక్క అంటే నీకు అడ్డుగున్నా, నీ లైఫ్కి నేను ఇబ్బంది పెడుతున్నా, సూసైడ్ వరకు వెళ్ళిందిగా, మరి నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు, చూసుకోవడానికి వెళ్ళావు? అంటే మేబీ నాకు తెలిసి మా బాండింగ్ ఎవరి దగ్గర లేదు అంత, నేను ఎవరిని ఇష్టపడను, కనీసం చిన్న పాప వెళ్ళినా కానీ మా అక్కనే చూసుకుంటా, అలాంటిగా రెస్పెక్ట్ ఇచ్చే అక్కని అలాంటి పరిస్థితుల్లో చూడలేక మేబీ ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళని కొంతమందిని చూసా. ఒక బాడీ ఈ శ్మశానంలో బూడ్చి కొన్ని నెలల తర్వాత తీసి మళ్ళీ బెడ్ మీద పెడితే ఎలా ఉంటారో, ఆ డిసీజ్ ఎక్కువ అయిన వాళ్ళు అక్కడ చూసా. చూడగలనా? ఇంత దేవతలాగున్న మా అక్కని అలా చూడలేను నేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మరి నేను మా అక్క కన్నా నేను ముందే చనిపోతా అని చెప్పేసి టెర్రస్ పైకి ఎక్కా, అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నా.
అప్పుడు చెప్పట్లే మా అక్కకి, ఇప్పుడు కూడా తెలిసినా కానీ మేబీ ఆమె స్ట్రగుల్ అవ్వచ్చు. మేబీ ఈ వీడియో మా అక్కకి వెళ్ళకుండా ఏదో కూడా జాగ్రత్త పడతా. రీసెంట్గా రాఖీ పండుగ అయింది కదా, సో అక్కలు చెల్లెలు రాఖీ కడితే ఎవరో ఒకరు ఏదో ఒక గిఫ్ట్ పెడతారు కదా. సో మీ అక్క రాఖీ కట్టినప్పుడు నీకేమనిపించింది మనసులో? ప్రతిసారి ఈ డిసీజ్ రాకముందు నేను దాదాపు ఎంత అంటే అప్పుడు పేదవాళ్ళం, మిడిల్ క్లాస్ అయినప్పటికీ అలా ఇలా పనిచేసి దాదాపు బంగారు కమ్మలు, ఒక ఉంగరం, అట్లా దాదాపు 40,000 పెట్టేసి నేను మా అక్క ముందు పెట్టా రాఖీ పండుగకి. రీసెంట్గా కట్టిన రాఖీ పండుగకి నేను ₹1 కూడా ఇవ్వలే. కానీ నేను అక్కడ బాధపడినా సంతోషపడినా. బాధ ఏంటంటే ఎవరు చూపించని ప్రేమ నేను చూపిస్తున్నా, కానీ మా అక్కకి నేనేమి ఇవ్వలేకపోయాను అని చెప్పేసి బాధ. హ్యాపీ ఏంటంటే ఈ ఇయర్ నేను మా అక్కకి రాఖీ పండుగకి ఏమి ఇవ్వాలి, ₹1 కూడా. నెక్స్ట్ ఇయర్ మా అక్క కూడా మిగతా అక్కలు కూడా వచ్చి సంతోషపడే విధంగా మా అక్కకి నేను మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా. ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? మా అక్కన మా అక్క కోసం ఇంకొంచెం ముందుగా లైఫ్లో సక్సెస్ అయ్యి మా అక్కకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని. సరే, ఈ సినిమా వైపు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? నువ్వు ఆల్రెడీ ఇన్ని బాధల్లో కష్టాల్లో ఉన్నావు కదా, సో సినిమా వైపు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? మామూలుగా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే కొంచెం ఇష్టం అన్న, అంతే. కానీ అడుగు పెడదామని ఆలోచన లేదు. ఎందుకంటే మేనమామ వాళ్ళు బాగా స్టడీ లైఫ్ మీద మంచిగా ఇబ్బంది పెట్టైనా కానీ మంచిగా చదువు అని చెప్పా. మాకు కూడా ఇష్టమే. కానీ ఇలా వెళ్తున్న టైంలో ఇంకా అక్కకి ఇలా జరిగింది. ఈ స్టడీ లైఫ్లో బుక్ పట్టుకొని చదివేంత లేదు నాకు. ఈ లైఫ్ అంతా హోప్ లేదు, ఎందుకు ఈ బుక్స్ ఇవన్నీ అని చెప్పేసి అనిపించా. ఇంకా ప్రశాంతంగా అయినా కానీ ఈ యాక్టింగ్ ఫీల్డ్లో గట్టిగా నిలబడతాం. ఎందుకంటే లైఫ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. బట్ మేము యాక్టింగ్ అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ మొత్తం బాధపడ్డా. ఏదైనా కానీ వితిన్ సెకండ్స్లో మనం చేయగలం, మనకు ధైర్యం ఉంది. యాక్టింగ్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా 100% నా ఎఫెక్ట్స్ నేను ఇవ్వగలనని చెప్పేసి వచ్చా. కానీ ఈ ప్రాసెస్లో మనము జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వెళ్తే ఈ స్ట్రగుల్స్ అన్నిటి మనం క్యాచ్అప్ చేయొచ్చు. ప్రాసెస్ ఎలా జరుగుతుంది, లోపల ఎలా ఉన్నాయి, సర్కిల్ ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్పేసి అవన్నీ తెలుసుకుందామని చెప్పేసి స్టెప్ బై వెళ్తున్నా. మేబీ రీసెంట్గా ఏం జరిగిందంటే, మనము ఈ ఫీల్డ్కి వెళ్ళాలంటే అన్నీ క్యాచ్అప్ చేయాలి కదా. జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయిందన్న, అసిస్టెంట్ అని గ్రూప్లో మెసేజ్ వచ్చింది. ఆ అసిస్టెంట్ కోసం అనేసి మెసేజ్ రాగానే వెంటనే ఫస్ట్ మనమే చేద్దాం, ఈ రీసెంట్గా అసిస్టెంట్ కోసం కూడా మనం ట్రై చేస్తే అక్కడ అది కూడా మనం తెలుసుకోవచ్చు, అన్నీ తెలుసుకుంటే మనం మంచి ఫీల్డ్లో ఉండొచ్చు అని చెప్పేసి వెంటనే కాల్ చేసి, సార్ నేను వస్తున్నా సార్ అంటే, సరే బాబు నీకే చెప్తాలే, మార్నింగ్ 5కి రా అని చెప్పా. కృష్ణనగర్ గడ్డ వైపు. అక్కడికి వెళ్ళగానే తీసుకెళ్ళాడు. మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్ అంటే బస్సులో తీసుకెళ్తారు, ఆర్టిస్ట్ అంటే మంచిగా కార్లో తీసుకెళ్తారు. కార్లో తీసుకెళ్లారు. అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే కొంచెం కొత్తగా అనిపించేసరికి ఆయనకు కూడా ఫస్ట్ రోజా అంటే ఫస్ట్ రోజు సార్ అని చెప్పేసరికి వెంటనే అన్నీ చెప్పాడు మంచిగా. మొత్తం ప్రాసెస్ మొత్తం మంచిగా జరిగింది. మధ్యాహ్నం ఫుడ్ తిన్నా. ఈవినింగ్ ప్యాకప్ అయ్యే టైంలో సార్కి అసిస్టెంట్ కాబట్టి సార్ వాష్రూమ్కి వెళ్ళాడు. నేను వెళ్ళగానే అక్కడ ఏం జరిగిందంటే, నాకన్నా ముందు ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయారంట. నేను అడుగు పెట్టగానే మొబైల్ లేదు, ప్లస్ నేనున్నా. ఇంకా లాస్ట్ నేనే కదా సార్ ఉండేది. ఇంకా ఆన్ ద స్పాట్ మొబైల్ పోయిందని చెప్పేసి వచ్చా. ఆ మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి వచ్చేసి, నేను మొబైల్ పెట్టా ఇక్కడ లేదు అని చెప్పేసి గట్టిగా అరిచా. కానీ ఆయన రాకముందు ఇద్దరు వచ్చారు అనుమానితులుగా. వాళ్ళు ఎవరో తెలియదు. సార్ వాష్రూమ్లో ఉన్నాడు, మీరెందుకు వచ్చారని చెప్పేసి నేను అన్నా. మేము వాష్రూమ్లో గాదులే అని చెప్పేసి కబోర్డ్ ఇట్లా లాగేసి ఇద్దరు వెళ్ళారు. నాకు డౌట్ వచ్చింది అప్పటికి, దీన్ని ఎక్కువగా మనం వాగకూడదు, ఏమో పోతే మరి లాస్ట్ వరకు చెప్దాం మన మీద నింద వచ్చేంతవరకు అని చెప్పేసి ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నాను, నోరు ఎక్కువ వాగకూడదు అని చెప్పేసి. ఫైనల్గా పోలీసు వాళ్ళని పిలిచారు. పోలీసు వాళ్ళని పిలిచగానే ఇంకా లాస్ట్లో ఉండేది నువ్వే రూము, ఇంకా మేబీ నేను తప్ప వాళ్ళకి ఏ దారి చిక్కలే ఇంకా నేనే అని చెప్పేసరికి ఇంకా నేను కూడా, సార్ నేను ఉన్న టైంలో మొబైల్ లేదు, ప్లస్ ఆ టైంలోనే ఇద్దరు అనుమానితులుగా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు. ఇలా నేను ఎందుకు చెప్పగలిగాను అంటే, సైకాలజీ బుక్కులు నేను ఎప్పటి నుంచి చదువుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ బుక్సే ఉంటాయి. అవి చదవడం వల్ల నేను ఐడెంటిఫై చేసా ఆ వ్యక్తులే అని చెప్తే, నువ్వు ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, మేబీ టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్వు ఏమైనా ప్రయత్నిస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ముఖం మీద మాట్లాడినట్టు మాట్లాడారు. 4 పోలీసులు వచ్చారు. ఏంటి సార్ నేను కరెక్ట్గా చెప్పడం వల్ల కూడా ఇప్పుడు సరే నేను చెప్పింది తప్పే అనుకుందాం, సరే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి ధైర్యంగా చెప్పాను. చెప్పగానే నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఎక్కించండి, తీసుకొని రండి వెహికల్ అని చెప్పేసి ఎక్కడానికి ప్రయత్నించారు. చెప్పా, ఇది సార్ నా చరిత్ర, నేను ఏం చేశాను అని చెప్పేసి దీంతో చూడండి ఈ మొబైల్లో. మా అక్క కోసం వారం రోజులు వైజాగ్ బీచ్లో నేను నిలబడ్డా. ఇలా చేసిన తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఆ పాపకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పాప కోసం నేను పోరాడుతుంటే ఈ మొబైల్ ప్రాసెస్లో నన్ను ఎందుకు ఇరిగిస్తారు సార్? నేను మొబైల్ తీసుకుంటే ఆప్షనే లేదు, అంత కావాలంటే ప్రాణమని ఇచ్చుకుంటా కానీ ఆ మొబైల్ తీసుకొని సార్ అని చెప్పేసి గట్టిగా చెప్తే, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలరా, నీ గురించి ఎందుకు మాకు సంబంధం లేదు, లాస్ట్ నువ్వే ఉన్నావు, ప్లస్ అసిస్టెంట్గా ఫస్ట్ రోజు వచ్చావు, ఇంకా నేనేం చెప్పాలి సార్ వాళ్ళకి? ఇంకా ఏం చెప్పలేక సైలెంట్గా ఉన్నా. కొద్దిసేపటి తర్వాత సెట్లో అంటే, ఇంకా సెట్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ ఉంటారు, మొత్తం ముందుకు వచ్చారు.
ఇంకా నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నారు. అసలు నేను తప్పుగా అని చెప్పడానికి కూడా చెప్పినందుకు ఈ అబ్బాయి అని చెప్పేసి చుట్టుపక్కల తెలియని వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. కొంతమంది చూసిన వాళ్ళు కొంతమంది మూవ్ అయ్యారు. ఓహో ఈ అబ్బాయి అని చెప్పేసినట్టు వెళ్ళిపోయారు. ఇంకా నన్ను ఐడెంటిఫై చేశారు, నన్నే నిందితుడిని చేశారు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిపోయి నాకు ఈ లైఫ్ వద్దని చెప్పేసి బాధపడుతుంటే తమ్ముడు మొబైల్ పైన ఉందిలే అని చెప్పేసి ఏదో వాళ్ళు మాట్లాడుకొని ఇంకా నన్ను బయటికి పంపించారు. పేమెంట్ ఏదో 500 అంటే నాకు పేమెంట్ కూడా వద్దు సార్, నాకు నింద పడిన చోట అని చెప్పేసి అప్పుడే బయటకు వచ్చేసి బాధ ఎమోషన్ అయ్యి ఇంకా రూమ్ దగ్గరకు వచ్చా. కొంచెం ఇంకా ఎక్కువ ఎమోషన్ అయిపోయి వద్దు లైఫ్ అని చెప్పేసి అప్పుడే అనుకున్నా. బట్ రూమ్మేట్స్ మా వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చి బాగా కూర్చోబెట్టి నువ్వు ఇలాంటి చిన్న వాటికి బాధపడితే ఎలా, నువ్వు ఎంతో పెద్ద ఇవన్నీ కష్టాలు పడ్డావు అని చెప్పేసి కొంచెం ఫైనల్గా మొబైల్ దొరికిందా? ఓకే. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఇండస్ట్రీలో ఎలా చూస్తారు అసలు మాటల్లో చెప్పలేం సార్. ప్లస్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను అక్కడ ఉండే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు చిన్న చూపు చూస్తే ఆ జూనియర్ ఆర్టిస్ట్లో ఉండే వాళ్ళే దాన్ని తక్కువ చూడడం వల్ల పూర్తిగా దానికి డ్యామేజ్ వచ్చింది ఆ పేరుకి. మామూలుగా అంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. కొంతమంది షూటింగ్కి కాకపోయినా ఫుడ్ దొరుకుతాయనే ఉద్దేశంతో వస్తారంట. అది కరెక్ట్ సార్, నేను కల్లారా చూసా. పాపం మంచి ఫుడ్ ఇంట్లో ఉన్నా కానీ మనం సరిగ్గా తినలేము. ప్లస్ ఎవరంటే వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు కూడా లేనప్పటికీ అసలు ఒంటరిగా ఉండే వాళ్ళకు ఎవరు లేని వాళ్ళు అమాయకులు ప్లస్ దిక్కు తోచిన వాళ్ళు వీళ్ళందరూ రోడ్ సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా పాపం అక్కడ బ్యాగ్ తగిలించుకునేది అక్కడికి రావడం. మేబీ సెట్లోకి వచ్చినప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు చూసి ఎంత బాధ వేస్తుందో, ఓన్లీ ఫుడ్ కోసం ఎంత కష్టాలు పడుతున్నారా అని చెప్పేసి. అలాంటి వాళ్ళలో పొరపాటున టాలెంట్ ఉన్నప్పటికీ తొక్కేస్తారు. కానీ ఎందుకు ప్రయత్నించిన అంటే ఈ ఫీల్డ్ మనము అందరిలాగా కాదు, కనీసం దీనివల్ల మనం ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకుంటాం, ముందుకెళ్ళే ప్రాసెస్ కొంచెం ఉపయోగపడుతుందని చెప్పేసి వెళ్ళిన సార్, అంతే. సరే, ఇంకోటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకి ఎలా చూస్తారంటే, ఇప్పుడు నీకు మంచి హైలీ టాలెంటెడ్ ఉంది, నువ్వు తలుచుకుంటే ఒక యూట్యూబ్ అయినా పెట్టవచ్చు, నీకు ఉన్న ఇన్స్టాగ్రామ్లో 1,55,000 ఫాలోవర్స్ తోటి నువ్వు ఇమీడియట్లీ యూట్యూబ్లోకి ఆ ఫాలోవర్స్ తెచ్చుకొని నువ్వు నెలకి ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే లైన్లో రా బాబు, నువ్వు ఎవరి బ్యాచ్, టోకన్ ఉందా అని ఇలా అడుగుతారు కదా. సో అప్పుడు ఏమనిపించేది నీకు ఎగ్జాక్ట్లీ? అప్పుడు నేను వెంటనే అది బాధపడేవాడిని, వెంటనే అది తీసుకుని ఇక్కడ పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఇంకా ఉంది టైం, ఇవన్నీ తీసుకుంటేనే మనం ఇంకా ముందుకు వెళ్ళగలమని ధైర్యం ఏర్పడేది. సో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోనా? రవితేజ సారే. పోయినావు ఏదైనా షూట్కి? మిస్ అయిపోయి అన్నీ ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ ఉండే. రీసెంట్గా ఒకటి ఆడిషన్ ఇచ్చా సార్, దానికి మరి సెలెక్ట్ అయ్యారు, మీరు రవితేజ మూవీ అని చెప్పారు. మరి మేబీ అది రవితేజ గారి మూవీ అయితే ఇంకా హ్యాపీ నేను. సో ఎందుకు ఇష్టం రవితేజ గారు? చాలా స్ట్రగుల్స్ పడ్డారు అసలు ఆయన. ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మొత్తం చాలా అన్నీ చేశారు ఆయన. చూస్తూ వచ్చా మొత్తం. నాగబాబు గారు కూడా ఆయన గురించి చెప్పాడు, మాటలు మొత్తం విన్నా. ప్లస్ ఎక్కువ ఆయన చాలా సెట్లో కూడా మంచిగా ఉండేది కూడా, కొన్ని పిక్స్ కూడా నేను చూసా. చాలా మంచి వ్యక్తి ఆయన. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ గురించి ఒకటి ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చావు కదా, అది ఒకసారి మా కోసం ఇవ్వగలవా? మళ్ళీ నాన్న, హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్ పడే కష్టాలు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఇక్కడ నాలాగే ఎంతోమంది కష్టపడుతున్న వాళ్ళని చూసి నాకు ఎంతో బాధ వేసేది. ఇక్కడ తిన్న ఫుడ్ మళ్ళీ ఇక్కడ చాలా మంచి ఫుడ్ ఉండడం వల్ల జనాలు కూడా చూసి ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడ ఉండే కష్టాలు ఎవ్వరు చూడరు. కానీ ఇక్కడ చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకు. మేబీ ఇంటి దగ్గర వర్క్ చేసినా కానీ మంచిగా ఉండేది, కానీ ఇక్కడ పడే స్ట్రగుల్స్ మనం కళ్ళెదుట చూసేసరికి మనకి ఎటువంటి వేరే ఆప్షన్ ఉండేది కాదు. కానీ సినిమాలో మనం చూసినట్టు ఇక్కడ ఏమాత్రం ఉండదు. అదేవిధంగా ఇక్కడ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ మనము అందరి ముందు అంటే మన ఆర్టిస్ట్గా జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినేది ప్రాసెస్. అదే ఇంటి దగ్గర మనం ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే కొంచెం అన్ని పరంగా దోమలు గరవడం కానీ అసలు ఇంటికాడ మంచిగా ఉండే సార్. ఒక మంచి నేను కాకపోయినా కానీ హైలీ పర్సన్ ఆర్టిస్ట్ అవ్వదామని లేకపోతే ఇంట్రెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వస్తాడు. ఆ అబ్బాయికి ఫస్ట్ డేనే తెలిసిపోద్ది ఆ ప్రాసెస్ ఎలా ఉంది, ఓ మై గాడ్ ఇలా అయితే ఎలా అని చెప్పేసి వానికి అర్థమవుద్ది. కానీ ఆ ఫీల్డ్ మనం తక్కువ అంచనా చూడకూడదు సార్, ఎందుకంటే ఎదిగేవాడికి ఎదుగుతారు, డిక్రీజ్ అయ్యేవాడికి డిక్రీజ్ అవుతాడు. మరి వాళ్ళ ఇష్టం సార్ అదంతే. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా కష్టపడితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఛాన్స్ వస్తుందా వాళ్ళకి? మేబీ చాలామంది చెప్పారు సార్, నువ్వు ఈ ఫీల్డ్కి వచ్చావు, దాదాపు నువ్వు ఏ ఛాన్స్ లేవు, నువ్వు అవతల ఆర్టిస్ట్కి వెళ్ళడానికి నిన్ను ఎవ్వరు తీసుకోరు. ఎందుకంటే ఒక్కసారి ఈ ఫీల్డ్లో అడుగు పెడితే నిన్ను చూడరు, తీసుకోరు, తొక్కేస్తారు అనే మాట మీద పూర్తిగా ఫిక్స్ అవ్వడం నాకు కొంచెం తప్పుగా అనిపించింది. ఎందుకంటే టాలెంట్ ఫుల్గా ఉంటే ఎంత తొక్కినా కానీ మనం ఎందుకు వెళ్ళమని చెప్పేసి అనిపించేది. ఎందుకంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ అనే ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ చాలామంది మేనేజర్లు, కోఆర్డినేటర్స్ వస్తారు కదా, అరే పలానా వినీత్ జూనియర్ ఆర్టిస్ట్ అంతే. నువ్వు ఫస్ట్ మోడల్కి వెళ్దావు అనుకో, మోడల్గానే చూస్తారు. అదే సార్. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చూస్తారు. కానీ నీలో టాలెంట్ ఉంది కదా, స్టెప్ బై స్టెప్ వెళ్దాం అంటే నిజంగా టాలెంట్ అక్కడనే ఆగిపోతుంది. అది కానీ తప్పు కదా సార్. అది జూనియర్ ఆర్టిస్ట్ని అక్కడే తొక్కేయడం ఎందుకు సార్? అతని టాలెంట్ ఉంటుంది, ప్రూవ్ చేసుకుంటే కొద్ది ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు. అలా మరి తొక్కేయడం మరి తప్పే.
సరే నీకు నువ్వు ఏమైనా ఓన్గా డైలాగ్స్ కానీ కంటెంట్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అయినా ఏదైనా ఆడిషన్ వస్తే అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? అక్కడ కొన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడమే సార్ నా లైఫ్లో. ఇప్పుడు మీకు చెప్పా కదా నా బాధ మొత్తము, అలాంటివి ఎక్స్ప్రెస్ చేసి కొన్ని డైలాగ్ రూపంలో చెప్పేవాడిని అక్కడల్లా. సరే ఒక 3 డైలాగులు నీకు నచ్చినాయి, నీకు వచ్చినాయి. ఒకటి ఫన్నీగా, ఒకటి ఎమోషనల్గా, ఒకటి విలన్గా. ఫన్నీగా అయితే ఏం చెప్పలేను సార్. ఇప్పుడు నా లైఫ్ మొత్తం ఎమోషనల్గా వైపే నడుస్తుంది. ఎమోషనల్గా అంటే ఇవి ఇప్పుడు మీతో మాట్లాడినేటివి అవి కన్వర్జేషన్ లాగా చెప్పుకొని బాధపడేవాడిని అంతే. మేబీ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే పర్ఫెక్ట్ రోల్ని బట్టి మనం కరెక్ట్గా చేసేవాడిని అనే ఆప్షన్ పెట్టుకునేవాడిని. మేబీ మీరే చూసారు కదా సార్, నేను పలానా డైలాగ్ అని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎమోషనల్గా ఉన్నా ప్లస్ ఆ కన్వర్జేషనే మీకు ఎమోషనల్గా చెప్పాను. మరి ఆర్టిస్ట్ అవ్వాలని యాక్టింగ్ స్కిల్స్ అయినా కానీ మీరు ఇందులో చూస్తూ ఉంటారు. మరి అంతే సార్, పలానా డైలాగ్ అనేసి నేను నేర్చుకోవాలి, కానీ నేర్చుకుందే మళ్ళీ ఆలోచన. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు, 1,50,000 మంది ఫాలోవర్స్ వస్తారు అని అనుకున్నావు ఎప్పుడన్నా? నేను అనుకోలే, కానీ ఈ బాండింగ్ అనేది నేను మా అక్క కోసం చేసిన పోరాటంలో వీళ్ళందరూ వచ్చారు. అంటే ఈ పిల్లోడు ఇలా కష్టపడుతున్నాడు, వాళ్ళ అక్క కోసం ఇలా చేస్తున్నాడు, వాళ్ళ అక్క ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చింది. సాధారణమైన అమ్మాయి కాదు, కలెక్టర్ చదువుతున్న అమ్మాయికి ఆ డిసీజ్ రావడం ఏంటి, ఆ అమ్మాయి కోసం ఈ అబ్బాయి కష్టపడడం ఏంటి అని చెప్పేసి ఈ ప్రాసెస్లో తెలుసుకునే టైంలో అందరూ వచ్చారు. ఒకవేళ అక్కకి డిసీజ్ రాకపోయి ఉంటే ఎన్ని ఇయర్స్లో కలెక్టర్ అయ్యేది? ఈ పాటికి షూర్ దేవుడు కూడా ఆపేవాడు కాదేమో. అంత పకడ్బందీగా ఎంత రాత్రి పగులు రాసుకుంటూ చదువుకుంటూ ఉండే. ఈ ఇంటి నిండా బుక్స్ ఏవన్నీ ఇప్పుడు అవన్నీ భద్రపరిచా. మేబీ వాటిని సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఆ బుక్స్ అన్నీ ఇంటి నిండా, మా ఇంట్లో పెద్ద రూమ్లు 2 ఆ రూమ్లో ఒక రూమ్ నిండా పూర్తిగా బుక్స్, అంత బుక్స్ ఉంటాయి, అంత ప్రిపరేషన్. ఇప్పుడు ప్రతి మనిషికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. యాజ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు ఒక గోల్ పెట్టుకుంటావు, నేను ఎన్ని కష్టాలైనా నా వరకు నేను ఫేస్ చేసుకుంటా, ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక క్యారెక్టర్ కొడతా, లేదంటే ఏదో ఒక సినిమాలో అట్లీస్ట్ హీరో ఫ్రెండ్గా నన్ను క్యారెక్టర్ కొడతాను కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన స్ట్రగుల్కి, నీకున్న టాలెంట్కి, నీకున్న షార్ప్ మెంటాలిటీకి. కానీ మనకు ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వరకు వెళ్ళడానికి ఎంతమంది మనకు తిట్టినా కొట్టినా మనం భరించుకుంటాం, అసహించుకున్నారే నా టార్గెట్ వేరు, వీళ్ళ కోసం నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలని. సో అలాంటి గోల్ ఉన్న నువ్వు ఒక టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకొని 5-10 రూపాయలకు రోడ్ మీద నిలబడితే నీకేం అనిపించలేదా? అనిపించింది. అసలు రాపోదామని అనుకున్నా, కానీ నా అనుకున్న మా అక్క లేకపోతే నేను ఇంకేం చేస్తా సార్, శూన్యం. మరి అక్క కోసము నేను ఎంత చీప్ అయినా పర్లేదు, మా అక్క బ్రతకాలి అంతే. ఇప్పుడు దానికి కావాల్సిన అమౌంట్ నా దగ్గర లేదు, అడుక్కుంటున్నాను అని కొంతమంది అంటున్నారు, అడుక్కుంటున్నారని చెప్పేసి. సరే, మా అక్క ప్రాణం కాపాడడానికి నేను రోడ్డు మీద అడుక్కున్నట్టే అనుకొని, కానీ మా అక్క బ్రతుకుతే చాలు, తన ఆశయం బతుకుతే చాలు అనేసి అప్పుడు ప్రయత్నించిన గట్టిగా. ఆ గట్టిగా ప్రయత్నించడం వల్లనే జనాలు తొందరగా రియాక్ట్ అయ్యారు. వితిన్ 7 డేస్లోనే ఆయన వచ్చి హెల్ప్ చేశారు. సరే, ఇప్పుడు అక్క ప్రేమ నీకు చాలా తెలుసు. ఆ అక్క అంటే ఒక ఆడపిల్ల, మన ఇంట్లో మనిషి. సో రీసెంట్గా ఒకటి రేప్ అయింది కోల్కతాలో, ఒక డాక్టర్ది. రేప్ అయినప్పుడు నువ్వు ఆల్రెడీ బోర్డు పట్టుకొని నిలబడ్డావు కదా. సో ఆ రేపులు ఆగాలంటే ఏం చేయాలి? ఆ రేప్ చేసిన వాళ్ళకి దొరికితే ఏం చేస్తావు? అతను కనపడితేనా సార్, అతన్ని మాత్రం చంపేయాలి సార్. మిగతా వాళ్ళని మాత్రం ఒక లింగ నిర్మూలన చట్టం అనేది పెడితే అతను అది ఆన్ ద స్పాట్, అది లేకపోతే ఇంక అతను ఏం చేస్తాడు? ఒక హిజ్రా అని చెప్పలేము, తను ఏమి చేయలేక మూవ్ అవుతాడు. ఇంక అతను అలా చేస్తే, ఆ చట్టం క్రియేట్ చేస్తే ఇంకొక వ్యక్తి చేయలేడు. కాదు, ఇప్పుడు ఒక లేడీకి కానీ చిన్న పాపకి కానీ ఎక్కడ రేప్ అయినా సరే, మీడియా వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకా వేరే కొంచెం కొటేషన్ చెప్పేవాళ్ళు కావచ్చు, 2-3 రోజులు మాత్రమే డిఫరెంట్ వీడియోలు తీస్తారు కదా. సో నువ్వు కూడా బోర్డు తీసుకొని నిలబడ్డావు కదా. సో ఇప్పుడు ఎక్కడిదక్కడ సల్లగా అయిపోయింది ఆ మ్యాటర్. మరి ఆమెకి ఏం జరిగిందో తెలుసా మీకు ఆ విషయం? తెలుసు పూర్తిగా. అసలు అందుకే మిగతా వాళ్ళని అలా చేయాలి, అతను మాత్రం చంపాలని అందుకే చెప్పింది. ఆ అమ్మాయిని మేబీ ఇప్పటి వరకు జరిగిన రేప్ కేసులలో ఏ అమ్మాయికి జరిగినంత అన్యాయంగా అమ్మాయిని చేశారు. ఎంతగా అంటే చెప్పచ్చా, ఇక్కడ ఈ బోన్ వచ్చేసి మిడిల్ బోన్ వెన్నుపూస వచ్చేసి యూటర్న్లో వంచేంతగా, ప్లస్ ఇది సూసైడ్ అని చెప్పి ఆ డాక్టర్లు, అక్కడ ఉండే కానిస్టేబుల్ ప్లస్ ప్రిన్సిపల్ సపోర్ట్ చేయడం ఏంటి, అంత ఘోరంగా చనిపోయిన అమ్మ పరిస్థితి. 90 degreesలో కాళ్ళు అలా ఉంచడం, అంత ఘోరంగా. అసలు మరి దానికి రియాక్షన్ కూడా మంచి. ఇప్పుడు లేట్ ప్రాసెస్ జరగడమే మేలు అనిపించింది, ఎందుకంటే అతడు వెనక ఇంకెవరు ఉండరు అని చెప్పేసి తెలుసుకోవడం కొంచెం మంచిదైంది. ఇంకా జరుగుతుంది తెలుసా, అది దాని గురించి అప్డేట్ కూడా తెలుసుకుంటానే వచ్చిన. మరి శిక్ష ఎంత తొందరగా పడితే అంత మేలు అతనికి. సో ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటావా? అదే నాకు 70% పడుతుంది అనిపిస్తుంది. 30% మన ఇండియా గవర్నమెంట్ కొంచెం తప్పు చేసే అవకాశం. ఇప్పుడు రేప్ చేసినానికి అంత ఈజీగా చంపరు. రేప్ చేసినోని వెళ్ళి చంపినారు అనుకో, వానికి ఇమీడియట్లీ ఊరేస్తారు. ఆ విషయం తెలుసా నీకు? మన దాంట్లో, మన భారతదేశంలో అంటే ఆ తప్పు చేసిన ఇంకొకటి చంపుతేనా, అది మాత్రం. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళకి జైల్లో పెట్టి మేపుతున్నారు కదా,
ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఎవరికో జరిగింది అనుకో, ఇప్పుడు రేప్ చేసిన చంపాలని నేను పోయి చంపేసిన అనుకో, నాకు ఇమీడియట్లీ ఉరిశిక్ష అమలు చేస్తారు తెలుసా? అది ఒక రకంగా తప్పే అది. మరి తప్పు చేసిన వాడిని గవర్నమెంట్ శిక్షించాలా? ఆ గవర్నమెంట్ శిక్షించినప్పుడు జనాలు రియాక్ట్ అవ్వడం కరెక్టే, కానీ డైరెక్ట్ చంపడకుండా అతను కొన్ని అన్నం ఏదైనా కానీ చంపడం తప్పే కదా సార్. కానీ అతన్ని గవర్నమెంటే చంపాలి, ఎందుకంటే ఒక ఇండియా మొత్తానికి ఒక స్థానంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ చంపే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది, కానీ ఆ గవర్నమెంటే సరిగ్గా చూడడం లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తాను? కరెక్ట్గా ఒక 20 days అయిపోయింది. ఈ 10 days గ్యాప్లో మొత్తం స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేయడం మొత్తం జరిగింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశం రాలేదనుకో ఏం చేస్తావు? ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. మనకు అవకాశం రాలేదని వెనుకడిగేస్తే మరి లైఫ్ అనేది ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ అయింది. అలాంటప్పుడు ఇంకా వెనకడిగేయడం మనం చేయలేమని చెప్పేసి డిప్రెషన్కి వెళ్ళిపోకూడదు. మీ అక్కతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నావా నేను వెళ్ళి సినిమాలో చేస్తా అక్క అని? మా అక్క ధైర్యంగా చెప్పేది, నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పేసి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండే. నువ్వు స్ట్రగుల్స్ అన్నీ చిన్నప్పటి నుంచి పడినోడివి, నీకు ఇది ఒక లెక్కన అని చెప్పేసి ఏదైనా కానీ ముందడిగి ఏమని చెప్పేసి చెప్పేది. ఇప్పుడు ఈ టెడ్డీబేర్ డ్రెస్ వేసుకుని నువ్వు కొంతమందికి చాక్లెట్స్ పంచుతున్నావు, వాళ్ళకి కొంచెం ఫన్నీ చేస్తున్నావు, చిన్న పిల్లలు కూడా వచ్చారు. అట్లా వచ్చినప్పుడు నీ లోపల బాధ ఉండి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఎలా? అప్పుడు కొంచెం బాధ ఉండేది కాదు, ఎందుకంటే పిల్లల ముందు ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం అనిపించేది. మేబీ పెద్ద వాళ్ళ దగ్గర అంటే బాగా రిచ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు బాధ వేసేది, ఎందుకంటే వాళ్ళు దర్జాగా ఉన్నారు ఏ కష్టాలు లేకపోయినా. కానీ నేను మా అక్క కోసం పోరాడుతున్నా, ఎవరు రియాక్ట్ కాలే. వాళ్ళకున్న డబ్బులు ఇంకా పెంచుకుంటారు, కానీ ఒక ఎవరికి లేని సమస్యలు ఉన్న ఫ్యామిలీకి సపోర్ట్కి నిలబడదామని ఏ కోటీశ్వరుడు ఎందుకు ఆలోచించాడు? అతని ఆస్తి మొత్తం ఇవ్వమని అడగరు కదా ఎవరు. మేబీ అతను కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడితే చాలు. ఓకే, అలా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు హర్ష సాయి నీ దృష్టిలో హీరోనా విలనా? హీరో కాదు, విలన్ కాదు, దేవుడు అంతే. నాకు కంటికి కనిపించే దేవుడు అంతే. అట్లాంటి యూట్యూబర్లు ఇప్పుడు ఒక కెమెరా పెట్టుకొని ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, అది జరగాలి, ఇది జరగాలని పోరాడుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఏమన్నా చేస్తున్నారా ఫిజికల్గా? నువ్వు ఈ క్వశ్చన్ నాకు అడగొచ్చు యాజ్ యూట్యూబర్గా నువ్వు ఏం చేస్తున్నావు అని. ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ మన కర్మన్ఘట్లో ఒక చిన్న పాపకి, గిరిజన పాపకి రేప్ చేసి నోట్లో గుట్ట గుక్కి చంపేస్తే అప్పుడు హీరో సాయి ధరమ్ తేజ్ గారు హైటెక్ సిటీలో పడితే అన్ని మీడియా ఛానల్స్ అక్కడికి వెళ్ళి కవరేజ్ చేస్తున్నాయి. అప్పుడు జనాలు అందరూ ఏం పెట్టారు, మీడియా రిప్ అని పెడితే ఎందుకు ఇలా పెడతారని చూస్తే ఒక అమ్మాయికి రేప్ జరిగితే ఒక్క ఛానల్లో కూడా పోలేదు, మిగతాలంతా ఒక హీరో పడితే అక్కడికి వెళ్తున్నారు, ఒక అమ్మాయి చచ్చిపోతే కూడా ప్రాణంకి వాల్యూ లేదంటే అప్పుడు వెళ్ళింది ఫస్ట్ ఛానల్ నాదే, నేను కవర్ చేసింది కూడా నేనే. అప్పుడు నా ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్స్, ఆ ఒక్క వీడియో ద్వారా 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు 1 weekలో. అండ్ హీరో పవన్ కళ్యాణ్ సార్ అక్కడికి వచ్చినప్పుడు ఏ మీడియా వాళ్ళని వదలలే, ఫస్ట్ నేనే పోయింది సార్ దగ్గరికి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీడియా మీద నమ్మకం పోగొట్టుకుంటున్నారు ఈ చిన్న యూట్యూబ్లు పెట్టి. మీడియా అనేది నమ్మకం ఉండాలనేది నేను. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే తప్పు జరిగినప్పుడు అది తప్పులాగా చూపించాలి. చాలామంది ఈ అమ్మాయిల మీద పడిన కేసులు కాదు, నిజంగా చెప్తున్నా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే నేను దొరికితే చెప్పుతాను కొడతా సీరియస్లీ. ఎందుకు అడుగు, ఆ మధ్య కాలంలో ఒకడు బాయ్ ఫ్రెండ్ బియర్ దాపించి వాడు ఏదో చేసిండు, ఆ కంటెంట్ కూడా దళితంగా వాడుతున్నారు. అరే మంద అవుదాం అంటే వీడు వెళ్ళిపోవడం, అది ఇచ్చేద్దాం అంటే. నేను అంటే ఇది ఒకటే బ్రో, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో జనాలకి పనికొచ్చే వీడియో చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వేమంటావు? నేనన్నా మామూలుగా ఏదైనా కానీ మంచివి జనాలకి తీసుకెళ్ళాలని చెప్పేసి నాకు అనిపించేది. పిచ్చిగా డ్యాన్స్ చేసి వీడియోలు అప్లోడ్ చేద్దామని చెప్పేసి పాపులర్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ వాటి వల్ల మనకు వచ్చేది సెటైన్ టైం వరకే ఉంటుంది. కానీ మనం ఒక మంచి మెసేజ్ని జనాల్లోకి పాస్ చేస్తే దానికి పేరు రాకపోయినప్పటికీ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మంచి వీడియో జనాలకు పంపాను చాలా అని చెప్పి. ఇప్పుడు నువ్వు మంచి వీడియోలు పేరు పెట్టి చేస్తున్నావు, నీ వీడియోలు చాలా బాగుంటాయి, కంటెంట్ చాలా బాగుంటుంది, చూసినోడికి మళ్ళీ 2 సార్లు చూడాలనిపిస్తుంది. కానీ నీకు కూడా ఒక పేరు పెట్టారు కదా, డబ్బులు తీసుకొని వాడుకుంటున్నావు అని. అందుకే అన్న నేను రియాక్ట్ అయ్యేది. చాలామంది మా ఫ్రెండ్సే, మా రిలేటివ్సే కనీసం ఈ అబ్బాయికి ఎంత మొత్తంలో అమౌంట్ అవసరం అవుద్ది, హర్ష సాయిని ఇచ్చిన 5 లక్షలు ఇంకా లైఫ్ లాంగ్ తను చనిపోయేంత వరకు కూడా అది 1000 రెట్లు అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ అమౌంట్ వితిన్ 1 monthలో అయిపోద్దా లేకపోతే 5 monthsలో అయిపోద్దా? తన అక్కకి తగ్గని జబ్బు అది. ఎప్పుడు ఇంకా తన తర్వాత ఏం చేస్తాడు, తర్వాత ప్రాసెస్ ఏంది, తను ఎన్ని కష్టాలు పడుతుండని వితిన్ నా సొంత ఫ్రెండ్ కూడా ఆలోచించడు. అతన్ని కూడా నేను మనసులో బాధపడేవాడిని. ఎప్పుడు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటే రిలేటివ్స్ ఉంటారు, ఎప్పుడు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉంటాడని చెప్పేసి ఇప్పటికి కూడా బాధపడతా. ఎవ్వరు నాకు ఈ సమాజం నుంచి ఒక్కడు కూడా నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరన్నా. అంటే ఈ అబ్బాయి నిజంగా నాకు ఇది మెయిన్ పాయింట్ చెప్దామని అనుకొచ్చిన. నన్నుగా అర్థం చేసుకుంటే నా ఫాలోవర్స్ లేరు, నా రిలేటివ్స్ లేరు, నా ఫ్రెండ్స్ లేరు. కనీసం ఈ అబ్బాయి నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు అమౌంట్ అయిపోయింది, ఇప్పుడు ఈ నెల ఇంటికి వెళ్తే నా గుండెలు రైలు కాదు కదా, 1000 రెట్లు పగిలిపోద్ది అంతే. ఇంకా మేబీ హార్ట్ బీట్ ఎక్కువ కూడా చనిపోవచ్చేమో, అంత భయం వేస్తుంది. మామూలుగా నెల లాస్ట్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలనే భయం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫోన్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్ అయిందేసరికి ఇంకెంత మొత్తంలో ఖర్చు అవుద్దు
అని చెప్పేసి మేబీ ఏదో ఒకటి చేసేద్దాం, నా 2 కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ అమ్మేద్దాం అంతే, అక్క కన్నా ముందు నేను చనిపోయినా చాలు అంతే, హ్యాపీనే. ఎందుకంటే అందరు చనిపోతాం. సరే, ఇప్పటివరకు నీకు నమ్మిన వాళ్ళు, మీ ఊరోళ్ళు, మీ ఫాలోవర్స్ నీకు 7 లక్షల వరకు హెల్ప్ చేశారు, అండ్ హర్ష సాయి బ్రో కూడా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ హెల్ప్ చేసే వాళ్ళు లేరు, డబ్బు ఇంపార్టెంట్, మరి ఎలా చేస్తావు? ఇంకా నా ఓపిక ఉన్నంత వరకు హోటల్లో ఇటల్లో పని చేసి అప్పు చేసుకుంటాం, ఇంకా అలానే చూసుకుంటా ఉంటా. ఇంకా నేను ఎంతమంది దగ్గర చేయి జార్చగలను? ఇచ్చే వాళ్ళ వరకు ఇస్తారు, లేకపోతే లేదా. ఇప్పుడు నువ్వు హోటల్లో పని చేస్తే 600 వస్తాయి. 600 కూడా కాదు, 300, ఇంకా 1000 రూపాయలు కలిపి 10,000 మాత్రమే వస్తుంది. సరే, 1 టైం మీ అక్కకి హాస్పిటల్ తీసుకోవతే ఎంత ఖర్చు అవుతుంది? జస్ట్ ఫర్ 1 టైం. సైకాట్రీ మెడిసిన్ వచ్చేసి మెదడుకు సంబంధించి 9,000, ఈ మెడిసిన్ వచ్చేసి 15,000, ప్లస్ 3,000 బ్లడ్ టెస్ట్లు, అవి ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 2,000. మా ఊరు నుంచి నెల్లూరుకి వెళ్ళాలి, మొత్తం 20,000. 20,000 కాదు, అది 9,000, 15,000, 3,000, ఒక 2,000, 20,000, 30,000. 30,000. మరి నువ్వు హోటల్లో పని చేస్తే 300 వస్తుంది కదా, 10,000. అంత సంపాదించాలంటే నువ్వు దగ్గర 3 నెలలు పని చేయాలి. 1 టైంకే 3 నెలలు పని చేయాల్సి వస్తే మరి మీ అక్క లైఫ్ సేవ్ చేయాలంటే ఇంకెన్ని ఇయర్స్ పని చేయాలి? ఏం అర్థం కాకనే ఈ ఫీల్డ్లోకి ఒకసారి అడుగుపెట్టి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చా. మేబీ లక్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ హర్ష సాయి బ్రోకి నువ్వు హెల్ప్ అడగనీకే కుదరదా? మేబీ ఆయనైతే ఇప్పుడున్న అమౌంట్తో కొంచెం సర్దుకోండి, ఇంకా చూద్దామని చెప్పేసి అప్పుడు అన్నారు, కానీ నేను మళ్ళీ ఇంకా అడగలేదు. సరే, నువ్వే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నావు కదా, మరి నువ్వెందుకు హెల్పింగ్ వీడియోలు చేస్తున్నావు? నీకే ఒక హెల్ప్ అవసరం ఉంది కదా, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు, కానీ నేను చేసే 400,000 రూపీస్ అవి ఎంతవరకు పోవు. కనీసం ఆ మనిషి సాటిస్ఫాక్షన్ ఇస్తా, ఆ ఫేస్లో ఒక స్మైల్ చూస్తే చాలు నాకు, అంతే. నాకు వచ్చే ఏమొద్దు. నిన్న వచ్చింది ఒకటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్, ఇంతకుముందు ఎక్కువ వచ్చేటే నిన్న వచ్చే మీతో ప్రమోట్ కావాలి, మీ నుంచి మాకు ఇలా ఏంటి టెలిగ్రామ్లోకి లింక్లోకి మీకు చెప్పండి, మా లింక్లోకి వాడండి అని చెప్పేసి. ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 7,000 చెప్పారు. మరి నీకు రూపాయి కూడా అవసరమే కదా, మరి నువ్వు ఎందుకు చేయలేదు? చెడ్డ పేరు వచ్చి ఒక్కసారి మళ్ళీ పోదు, ఏం అవసరం లేదు అలా వచ్చే డబ్బు. ఇప్పుడు రీసెంట్గా చేసిన నేను ప్రమోషన్ కూడా 1 రూపీ కూడా తీసుకోవాలి, ఆ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో క్లారిటీ కన్నా. అంటే ఆయన పరిస్థితి చెప్పాడు, 15 లక్షలు అప్పుడున్నా నేను, ప్లస్ 4 సంవత్సరాల నుంచి నేను ఎంత కష్టపడినా కానీ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు దేకలేదు. నెలకి నేను చేసేది ఒక రోజు ర్యాపిడోకి వెళ్తే, ఇంకొక రోజు సెక్యూరిటీ గార్డ్కి వెళ్తే, ఇంకొక రోజు టీ మాస్టర్కి వెళ్తే, ఇలా సఫర్ అయ్యి లాస్ట్కి ఇది పెట్టా. ఎవరైనా సాయం చేస్తే అని చెప్పేసరికి నేను ప్రమోషన్ చేస్తాను ఫ్రీగా అని చెప్పేసి వెళ్ళా. ఇప్పుడు సమాజంలో మనము బతకాలి అనుకుంటే డబ్బు ఇంపార్టెంటా, బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంటా, ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంటా, ఫ్రెండ్ సపోర్ట్ ఇంపార్టెంటా? అన్నీ కరెక్ట్గా చెప్పారు, కానీ ఏది సరిగా లేవు. ఇప్పుడు ఈ సొసైటీలో ఏది కరెక్ట్గా నుంచి మనకు సపోర్ట్ చేయదు. మనీ సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ కూడా కొన్ని అర్థం చేసుకోదు. ఇప్పుడు నీ లైఫ్లో నీకంటూ ఎవరు లేరంటావా? ఉన్న రిలేటివ్స్, కానీ నాకు ఎవరి మీద ఇష్టం లేదు, హోప్ లేదు, ఒక మా అక్క తప్ప. ఇప్పుడు నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నీకు ద్రోహం చేసినా కూడా నువ్వు మంచిగా మాట్లాడితేనే హెల్ప్కి వస్తారు కదా, మరి నువ్వు ఉన్నది చెప్తున్నావు, మరి మీ రిలేటివ్స్ ముందుకు వస్తారంటావు హెల్ప్ చేయడానికి? నేను ముందుకు రాకపోయినా పర్లేదు సార్, నన్ను అర్థం చేసుకోలేదు చూడు, అక్కడ కొంచెం బాధేస్తాను అంతే. ముందుకు రాకపోతే మళ్ళీ నాకు తెలుసు మా అక్క డిసీజ్ ఎప్పుడు క్యూర్ కాదని. నాకు ఉన్న ప్రాణం వరకు గుండె కొట్టుకున్న తర్వాత మా అక్కని చూస్తానో లేదో తెలియదు, గుండె కొట్టుకునేంత వరకు నేను పని చేస్తూనే ఉంటా. నా చేతికి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్తో మా అక్కని ఎలాగోలా. కాదు, నువ్వు ఇంత హానెస్ట్గా ఉన్నావు, మీ అక్క కోసం ఇంత పోరాడుతున్నావు, నీలో ఇంత టాలెంట్ ఉంది కదా, మరి నీకు అర్థం చేసుకునే వ్యక్తి నీ లైఫ్లో ఎందుకు లేడు? అంటే నీలో ఏమైనా మిస్టేక్ ఉందా? అంటే నేను షూటిగా ఉంటా, ప్లస్ నా ఫ్రెండ్స్ దాదాపు ఏదో ఒక అలవాటు ప్రకారం వెళ్ళిపోతున్నారు, నేను మా అక్క దారిలోనే వెళ్ళిపోతున్నా మంచిగా. వాళ్ళకు టైంపాస్గా సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే మంచి కబుర్లు చెప్పేవాళ్ళు, మంచి దోస్తు, లేకపోతే మంచి సపోర్టు, మంచిగా మాట్లాడే వ్యక్తి అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ టైంపాస్గా సిగరెట్ తాగుతుందా అని చెప్పేసి అలా ఇంకొక చెడ్డ అలవాటుకు వాటికి సపోర్ట్గా వస్తే మాత్రమే ఫ్రెండ్గా చూస్తున్నారు. ఇంకా నేనేం చెప్పలేను. ఫ్రెండ్స్ అలా అయిపోయా. రిలేటివ్స్ కరెక్ట్గా ఈ అబ్బాయికి ఎంత అమౌంట్ అవసరం, కష్టపడుతున్నా లేదా, ప్లస్ ఆ డబ్బుల గురించి మళ్ళీ పదే మాట్లాడడం. రిలేటివ్స్ కూడా డబ్బుల గురించి మాట్లాడారు. 5 lakhs, ఆ 5 lakhs ఎంత అన్నా కనీసం ఇప్పుడు చూసావు కదా నా పరిస్థితి. ఇప్పుడు కూడా అయిపోయిన అమౌంట్ గురించి కూడా ఇప్పుడు కన్వర్జేషన్ కూడా సాగిస్తుంటే నేను ఇంకా అందుకే రిలేటివ్స్ని కూడా తప్పు పట్టేది నేను. సరే, ఇప్పుడు నువ్వు మంచి టీనేజ్లో ఉన్నావు కదా, జనరల్గా రోడ్డు మీద తిరుగుతుంటావు, ఒక మంచి నీ ఏజ్ పోరాడో బైక్ తీసుకొని బైక్ మీద మంచి అమ్మాయిని వేసుకొని అవుతుంటే నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నా లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుండు అని? నా కళ్ళ ముందు అలా అనిపించినప్పుడు నాకు హ్యాపీగా ఉండేది. వాళ్ళు మేబీ అలా వెళ్ళడం వల్ల ఇంకొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోతాయి. ఎందుకు ఆ లైఫ్ ఇప్పుడు నేను పీస్ఫుల్గా ఉన్నా, అలౌన్గా ఉన్నా, మంచిగా ఉంది నా లైఫ్. వద్దు ఆ అమ్మాయి వద్దు, అబ్బాయి వద్దు, ఆ బైక్ వద్దు, ఎవరొద్దు, ఏమొద్దు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ లైఫ్లో అన్ని అనుభవించి అన్ని అయిపోయిన తర్వాత అనుకున్నది సాధించినప్పుడు ఇలాంటి కొటేషన్స్ చెప్తారు. మరి నీ లైఫ్లో లవ్ లేదంటావా? అన్నీ వదిలేసుకున్నా నేను లైఫ్లో. ఉండేనా లవ్? ఉండేనా? అంటే నీకంటూ కోరికలు ఏం లేవా అక్క తప్పించి?
ఒకప్పుడు ఉండేవన్నీ ఇంకా ఇప్పుడు మా అక్కని చూసుకుంటే చాలా సరే ఏమేమి ఉండే చెప్పు నీ కోరికలు. మంచిగా లగ్జరీ లైఫ్ ఉండాలని చెప్పేసి, మంచి కారు మంచి ఇల్లు అనేది. ఇంకా ఎప్పుడైతే అక్కకి ఇలా అయిందనుకో ఏమొద్దు, పూరి గుడ్స్ అయినా కానీ మంచిగా హ్యాపీగా మంచి నేచర్లో అక్కని చూసుకుంటే చాలా. మరి ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సినిమా ఎక్స్పెక్టేషన్ అంటే యాక్టర్ అవ్వాలని, నాకు ఆర్టిస్ట్ వద్దు ఏమొద్దు. ఎందుకంటే నేను యాక్టర్ అలా ఎలా చేయగలను అలా దానికి మించి చేయగలను సరే చెప్పేసి. నీకు నచ్చిన సీన్ ఏదైనా, నీకు నచ్చిన డైలాగ్ నేనా 2 వర్షన్స్లో చెప్పాలి. 2 వర్షన్స్లోనా? ఎమోషనల్ అంటే నీకు ఆల్రెడీ గోరుముద్దతో వచ్చింది అనుకో, ఎందుకంటే చిన్నప్పుడు స్ట్రగుల్ ఉన్నాయి కాబట్టి. ఒకటి విలన్ షేడ్స్లో, ఒకటి ఎమోషనల్ షేడ్స్లో నీకు నచ్చింది. మామూలుగా అయితే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నేను నేర్చుకొని వెళ్ళేవాడిని అన్న. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన స్ట్రగుల్స్ మొత్తం చెప్తే కొంచెం అది ఒక రియలిస్టిక్గా ఒక డైలాగ్ లాగా ఉంటాయని చెప్పేసి అలానే వెళ్ళిపోతుండా. కానీ మీరు ఇప్పుడు డైలాగ్ అడిగారు, నేను ఏం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తాను. సో సినిమాలో చేయడానికి ఇంట్రెస్టా? ఖచ్చితంగా అన్న. సీరియస్లీ? సీరియస్. అంటే ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు? ఒక విలన్గా ఒక భయంకరమైన సీను, ఎమోషనల్ సీను ఏది చేసినా కానీ మేబీ కమెడియన్కి ఇచ్చినా కానీ చేయగలను. ఎందుకంటే అక్కడ చేస్తాను కానీ లైఫ్ అంతా ఇలా జరిగింది, మేబీ వాటికైతే ఎక్కువ ఇంపాక్ట్గా నేను ఇవ్వగలను అని చెప్పేసి అంతే. ఓకే. సో నేను కూడా నీలక జూనియర్ ఆర్టిస్ట్ అని వచ్చిన నాకు 50 రూపీస్ అప్పట్లో తెలుసు. అర్థమైందా? సో నేను చాలా స్ట్రగుల్ అయినా. నాకు ఒక సీన్ చాలా గుర్తుకుంది. అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఒక హీరోతో ఫోటో దిగుదామని వెళ్తే వాళ్ళ బౌన్సర్స్ నాకు దొబ్బేస్తే నేను కింద పడితే ఇదంతా పగిలిపోయి బ్లడ్ వచ్చింది. 6 గంటల వరకు అట్లే నిలబడి ఏడ్చుకుంటాను, నేను ఎట్లనైనా ఫోటో దిగి వెళ్ళాలని. సో ఫైనల్గా మొత్తానికి నేను కొంచెం అప్పుడు షార్ట్ హైట్ ఉంటుండే కాబట్టి జనాలకి ఇట్లా వెళ్ళి మొత్తానికి ఫోటో దిగిన. అలా సెల్ఫీ తీసుకుని అది కూడా బ్లర్ అయింది. కట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత అదే హీరోకి ముందర కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేసిన నేను. ఆ హీరోకి నేను ఫోటో చూపించిన, సార్ ఈ ఫోటో మీతో దిగనీకి వస్తే మీ బౌన్సర్ నన్ను కొట్టారు సార్ అని చెప్పేసి. నేను మీ వీడియోలు కూడా చూశాను. అంటే ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి తెలుసుకున్న ప్రాసెస్లో చాలా హార్డ్ వర్కర్ అని చెప్పేసి నాకు మైండ్లో తెలిసిపోయింది. అయితే నేను ఏమంటున్నా, ఒక పర్సన్ సినిమాలో చేయాలని వచ్చినప్పుడు అవకాశం రాకపోతే ఎలా ఉంటుందో, నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, మైండ్ ఫ్రీ ఉండదు. సో నాకు దేవుని దేవల్ల నాకు ఆ సర్కిల్ ఉంది, మంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో హీరోయిన్స్ కూడా నాతో ఉన్నారు, వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు నాకు. కాబట్టి నా ఫ్రెండ్ గణేష్ అన్న హెగా మీడియా అని ఉంటుంది, తను బిగ్ బాస్కి పిఆర్ అనమాట, బిగ్ బాస్ టీమ్ మెంబర్స్కి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఆయన ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్ చేస్తుండు మూవీ. సో నీకు 100% నేను ఛాన్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ. రైట్, నేను ముందే కాల్ చేస్తా. అన్నా నేను ఇంటర్వ్యూలో ఉన్నా. సో వినీత్ బ్రదర్ అని మంచి యూట్యూబర్, ఆర్టిస్ట్గా వచ్చి చాలా కష్టపడుతున్నాడు. సో తనకి ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు, చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు. నువ్వు చేసే నెక్స్ట్ మూవీలో, వెబ్ సిరీస్లో మామూలుకి ఏమైనా క్యారెక్టర్ ఇస్తావా ఇవ్వవా? చేద్దాం, మన నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో పెట్టిద్దాం. మన ప్రొఫైల్ అవన్నీ నాకు ఒకసారి సెండ్ చేయకు. సరే, నువ్వు ఇంతవరకు నేను 2 టైమ్స్ హెల్ప్ అడిగినా 2 టైమ్స్ అందరికీ హెల్ప్ చేసినావు, ఈ బ్రదర్కి చేస్తావా చేయవా? చేద్దాం చేద్దాం. ఓకే అన్న, నేను ప్రొఫైల్ పంపిస్తా. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే తేజ. రైట్. సో నా తరపున అయితే నీకు మంచి క్యారెక్టర్ అయితే పక్కా ఉంది. నీ జీవితంలో ఒకటైతే నేను డ్రీమ్ తీర్చగలను. ఫినాన్షియల్గా నేను డ్రీమ్ తీర్చగలను లేదో తెలియదు, కానీ మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ ఖచ్చితంగా మాకు దేనికైనా సరే అండగా ఉంటారు. చాలా. సో నీ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ రిక్వెస్ట్ నన్ను కూడా అడగలేదు, కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మా ఛానల్ తరపున నేను ఖచ్చితంగా మా సిస్టర్ కోసము నేను నీకు ఫోన్పే చేస్తా. అది ఎంత అనేది నేను చెప్పను, నువ్వు చూసుకో. అండ్ మా సబ్స్క్రైబర్స్కి నేను ఇంతవరకు రిక్వెస్ట్ చేయలే, ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా మనకి ఏం అనిపించదు, కానీ మనతో పాటు కలిసి ఆడుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళే టైంలో మనకి ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు అది అసలు మనం పెయిన్ కూడా తట్టుకోలేము. సో బ్రదర్ సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు కదా, తన బ్యాంక్ డీటెయిల్స్ కింద పెడుతున్నా. మీరు చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సాయం, ఒకరోజు మీ ఫ్రెండ్స్తో సిట్టింగ్, ఒకరోజు మీ సిగరెట్ మానేస్తే ఖచ్చితంగా సిస్టర్కి హెల్ప్ అవుతుంది. సో దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా నా తరఫున నేను హెల్ప్ అడుగుతున్నాను. సో బ్రదర్కి హెల్ప్ చేయండి. అండ్ ఆల్వేస్ మా రవితేజ అనే ఫ్యాన్స్ అయితే 100% ఉంటారు. సో మా ఛానల్ తరఫున నేను చేయగలిగి చేస్తా బ్రదర్, అస్సలు బాధపడకు. సో ఇన్ని రోజులు నీ వీడియోలో చూసినా, ఇప్పటి నుంచి నేను పర్సనల్గా మా సిస్టర్ ట్రీట్మెంట్ కూడా వీలైతే మా రవితేజ అనే ఫ్యాన్స్ అందరు కలిసి కూడా మీకు హెల్ప్ చేస్తాం. బ్రదర్ అట్లా కాదు, నువ్వు మా బ్రదర్. అర్థమైంది. నీ వీడియో చూసినప్పుడు నేను నిజంగా షాక్ అయినా. ఆ జూనియర్ ఆర్టిస్ట్ స్ట్రగుల్ చూసినప్పుడు, అది అబ్బాయికి పిలిచి నేను ఇంటర్వ్యూ చేయాలి, కష్టం నేను పడ్డా, కానీ నిజంగా బ్రో నాకు ఏడుపు వస్తుంది ఆ వీడియో గురించి చెప్తుంటే. టెన్షన్ పడకు, మనం 5G జనరేషన్లో ఉన్నాం, అర్థమవుతుందా? కానీ అక్క గురించి
కానీ అన్న నేను ధైర్యంగా ఉంటాను మీకన్నా డబల్, కానీ అది నయంగా జబ్బు కదా, డాక్టర్ చెప్పారు చిన్న పాపలకు చూసుకోండి ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. నువ్వు ఏడవకు వినీత్, నాకు ఏడుపు. నేను ధైర్యంగా ఉంటా, ఎందుకు ఎవరికి లేని సమస్యలు నాకున్నాయి, నేనే దేవుణ్ణి నేనే దయ్యాన్ని అంతే అన్న. ఎందుకో మరి అంతే ఆ క్షణం అంతే, ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పేసి భయం అంతే. జాగ్రత్త పడతా. నేను మా అక్కకుండా బ్లాక్లో పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఎక్కడ చూస్తుందో నా వీడియోస్ చూసి బాధపడుతుంది అని చెప్పేసి. ఓకే వినీత్, అసలు టెన్షన్ పడకు. ఇప్పటి నుంచి మీ బ్రదర్స్ చాలామంది ఉన్నారు, మా వ్యూవర్స్, మా రవితి అనే ఫ్యాన్స్. ఓకేనా? సో నువ్వు నా కోసం డైలాగ్ చెప్పలేకపోయినావు, నేను నీకు డైలాగ్ చెప్తా. థ్యాంక్స్ అన్న. చెప్పనా? చెప్పు. ఏమిస్తావు మరి? ఒక లైఫ్ లాంగ్ ఒక ట్రూ తమ్ముడిలాగా నిలబడతాను. గట్టి హగ్గు కావాలి మరి నాకు. థ్యాంక్స్. ఓకేనా? నీకు చీ అన్న వాళ్ళకి, చా అన్న వాళ్ళకి చెప్పుతోనో చేయితోనో కొడితే వాళ్ళకి సిగ్గు రాదు, నీ సక్సెస్తో కొట్టాలి. నాకు సెట్ అయింది ఇది. అదే అంటున్నా, నీ సక్సెస్తో కొట్టి చూపి. అండ్ 100% నేను ఖచ్చితంగా ఏ మూవీ ఆడిషన్స్ ఉన్నా డెఫినెట్లీ నేను నీకు ప్రిఫర్ చేస్తా, వచ్చి నీ టాలెంట్ ఏంటో చూపి. థ్యాంక్ యూ సో ఓకేనా? సో గైస్, బ్రదర్ కష్టం అయితే మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వీడియో చూసి నేను చాలా కనెక్ట్ అయిపోయినా. తర్వాత స్క్రోల్ చేస్తుంటే అసలు హర్ష సాయి బ్రదర్ ఆయనకి హెల్ప్ చేసిన విషయం కూడా నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు మీకు తెలుసా అనగా నేను స్ట్రక్ అయిపోయినా. ఆ వీడియో చూసిన తర్వాత మొత్తం ఐడి చెక్ చేసిన. ఎగ్జాక్ట్లీ నైట్ 1:30కి మెసేజ్ పెట్టాను నేను మనోడికి, బ్రో నీ నెంబర్ సెండ్ చేయి, నేను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పేసి. సో అప్పుడు ఒకటే మాట అన్నాడు, అన్న ఇంటర్వ్యూ అన్నాదా వద్దన్నా, ఇప్పటికే చాలా అవుతుంది అంటే. నేను చెప్పిన ఈ 30 సెకండ్స్ వీడియో వల్ల ఏం తెలియదు బ్రో, నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్లనే తెలుస్తుందన్న. సో ఆ ఒక్క మాట మీదనే తను వచ్చేసిండు. సో దయచేసి తన ఇబ్బంది తెలిసిన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఒకవేళ హెల్ప్ చేయలేని స్థితిలో ఉంటే ఈ వీడియోనన్నా స్టేటస్లో పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ వినీత్, ఆల్ ద బెస్ట్. త్వరలో 70mm చూడబోతున్నాం నీకు. ఖచ్చితంగా నా ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా మంచిగా ఇస్తా. రైట్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక గెస్ట్తో మీ ముందుకు ఇంటర్వ్యూతో వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ.